మహబూబాబాద్ జిల్లాలో అప్పుల బాధ తాళలేక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహానగర్కు చెందిన మృతుడు బత్తిని మనోహర్ జిల్లా పోలీసు కంట్రోల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కుటుంబ అవసరాలు తీర్చేందుకు దొరికిన కాడికల్లా అప్పులు చేసి మనోహర్ అవి తీర్చలేక తీవ్ర మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బలవన్మరణానికి గల కారణాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మేరకు రామచంద్ర మేస్త్రి అతను నాకు ఫోన్ చేశాడు. ఎవరో అతను గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఊరి పెట్టుకొని చనిపోయాడు అని చెప్పడంతో నేను రూరల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని తర్వాత సిఐ, డిఎస్పి, ఎస్ఐ పోలీస్ సిబ్బంది వచ్చి వాళ్ళు విచారించి ఆ జేబులో ఉన్న పేపర్స్ అవన్నీ తీయగా అతను డిసిఆర్ డిస్టిక్ పోలీస్ ఆఫీస్లో పనిచేస్తాడు. జమదారు తను ప్రాపరు అంటే ఖమ్మంలో ఉంటాడు. వాస్తవంగా తర్వాత వేమనూరు నుంచి వాళ్ళ చెల్లె వాళ్ళ బావ వాళ్ళు వచ్చి మా బంధువులే, ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అని చెప్పడం జరిగింది. సరే అతను పూర్వపరాలు అంటే ఆర్థిక పరిస్థితుల మరి కుటుంబ అనేది మనకేం తెలియదు. దాని తర్వాత వాళ్ళ బంధువులు ప్లస్ పోలీసు అందరూ వచ్చి డెడ్ బాడీని తీసుకుపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, హెడ్ కానిస్టేబుల్ మృతికి గల కారణాలేంటి? సంజన, మహబూబాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి బత్తిని మనోహర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే మహబూబాబాద్ లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అతను దేశకు సంబంధించినటువంటి బిజినెస్ లో నష్టపోవడంతో పాటుగా కుటుంబ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో వివాదం తలెత్తడంతో మనస్తాపం చెంది ఈ రోజు మహబూబాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానిక పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు తోడు తాను చేసినటువంటి పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. అతనికి భార్యతో పాటు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విధి నిర్వహణలో అందరికీ ఆప్షన్గా ఉన్నటువంటి మనోహర్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా విషాద చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు కుటుంబ సభ్యులైతే కన్నీరు ముందుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, సతీష్.